వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సభాభవనంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి హాజరైన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఇరంగం రెడ్డి, తిరుపాల్ రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు మరియు జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈరోజు దువ్వూరులో జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి విచ్చేసిన కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజును కలిసి దువ్వూరు సెంటర్లో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్ స్థలాన్ని వెంటనే ఏపీఎస్ ఆర్టీసీ వారికి అప్పగించి బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం ఇస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరికృష్ణ మరియు బీజేపీ నాయకులు దువ్వూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సభా భవనంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి హాజరైన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఇరంగం రెడ్డి, తిరుపాల్ రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు మరియు జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు దువ్వూరులో జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి విచ్చేసిన కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజును కలిసి దువ్వూరు సెంటర్లో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్ స్థలాన్ని వెంటనే ఏపీఎస్ ఆర్టీసీ వారికి అప్పగించి బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం ఇస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరికృష్ణ మరియు బీజేపీ నాయకులు. Shift another mandal and bring Duvur today. ఈ రోజు మనము ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత we will interact ముందుగా తిరుపాల్ రెడ్డి గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, లోకల్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీస్కి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మనకి ఆల్మోస్ట్ 15 సెక్రటేరియట్స్ ఉంది, చాలా హై నెంబర్ ఉన్న సెక్రటేరియట్స్ ఉన్న ఒక మండలం మనకి. సో వీటన్నిటినీ కూడా ఏ అనాలిసిస్ ఎలా ఉందన్న దాంట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత జిల్లా అధికారులు అందరూ కూడా there are 2-3 అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో విచ్ ఐ వాంట్ టు గివ్ టుడే. సో అది ఒకసారి ఐ గివ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత ఎవరెవరు ఏ సెక్రటేరియట్కి వెళ్ళాలి అన్న దాంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ సైన్అప్ చేసి వచ్చాము. మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ కమింగ్ ఫర్ దోస్ మీటింగ్స్. దయచేసి రెగ్యులర్ మీటింగ్స్ లాగా వాక్ ఇన్ లాగా మటుకు ఎట్టి పరిస్థితుల్లో రాకండి. ఎస్పెషలీ ఎంఎస్ఓస్ అండ్ సిఎస్ఓస్ వేరెవర్ వి హావ్ కెప్ట్ యు, ప్లీజ్ బీ షూర్ అబౌట్ ప్రిపేరింగ్ అండ్ కమింగ్. సో ఓవరాల్గా నేను బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ ఒకసారి మనం అనలైజ్ చేసుకుని పబ్లిక్ ఎంతమంది వస్తే అందరు ఆల్ విలేజ్ సెక్రటరీస్ నుంచి ఎంతమంది వస్తే అంతమంది వరకు కూడా క్లియర్ కట్గా వెరిఫై చేసుకుని వాళ్ళ గ్రీవెన్సెస్ అని పూర్తిగా విన్న తర్వాత ఈరోజు వెళ్తాం, ఎక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, మన అగ్రికల్చర్ అడ్వైజర్ గారు కానీ, సర్పంచ్లు కానీ అందరూ కూడా ముఖ్యంగా జరగని వాటిని తీసుకొస్తే మేము ఏమి చేయలేము. జరిగే దాంట్లో ఇంపార్టెంట్ మండలం మనకి. అండ్ మెయిన్ ఇంకొక అంశం కూడా ఏంటంటే మెయిన్ మన కేసీ కెనాల్ ఆయకట్ పైనుంచి ముందు నుంచి వచ్చే వాటర్ హార్వెస్టింగ్ ఇరిగేషన్ పరంగా కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇరిగేషన్ సిస్టమ్ ఉన్న దానికి సంబంధించి లాస్ట్ టైం లక్కీలీ ఖరీఫ్లో ఇబ్బంది పడతాం అనుకున్నాము. లక్కీలీ నీళ్ళు ఏదైతే టైంకి రావడం వల్ల అయితే ఖరీఫ్ వరకు అయితే బయటపడ్డాం అందరం సంబంధించి. ఇంకా రబీకి అయితే ముందే చెప్పాను, వీ కెనాట్ ఎష్యూర్ ఎనీథింగ్ పర్ సే. అందరినీ కూడా డ్రై క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోమని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి వేసుకుంటే దానికి కూడా ఐ థింక్ వీ విల్ బి ఏబుల్ టు డూ మచ్ బెటర్ జస్టిస్. సో దయచేసి అందరూ కూడా ఈ జిల్లా అధికారులు అందరూ కూడా take this as an opportunity to review your departments. Meeku normal time lo you will not be able to get into a mandal, seek what all issues that are there, any dependencies unnai, aa mandala problem em unnayana amsham meda oka 4-5 hours spend chese time meeku doragadu. Na suggestion entante mee staff ni valni okkari mandal staff ni kurcho, don't call secretariat staff malli ikkadiki. ఎందుకంటే సెక్రటరీ స్టాఫ్ కి మళ్ళీ మనం ఆఫీసర్స్ పంపించి సెక్రటరీ దగ్గర ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని మళ్ళీ వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి
నేను టోపోగ్రఫీ చూసినప్పుడు మిగిలిన మండలాల్లో సెకండ్ వచ్చిందంటే హౌసింగ్ లో దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం. అండ్ రఫ్ గా రీఓపెన్ పర్సెంటేజెస్ హైగా ఉన్న సెక్రటేరియట్స్ రీడ్ అవుట్ చేస్తాను. హైయెస్ట్ ఈజ్ ఇన్ దువ్వూర్ 1. ఓకే, మండల హెడ్ క్వార్టర్ అనుకోవచ్చు దువ్వూర్ 1. సెకండ్ హైయెస్ట్ ఈజ్ ఎంఎర్ఎల్ఈ 1. థర్డ్ ఈజ్ చిన్నసింగనపల్లి. దీస్ త్రీ ఆర్ ఎక్సెప్షన్స్. మిగిలిన అంటే ఇది ఎనీవేస్ ఉంటాయి కానీ ఎర్రపల్లి 1, దువ్వూర్ 1, చిన్నసింగనపల్లి 1 ఐ థింక్ వి హావ్ లార్జర్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్. తర్వాత సెక్రటేరియట్ వారీగా కూడా వి హావ్ డన్ అన్ అనాలిసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్కడెక్కడ ఏ సెక్రటేరియట్ లో మేజర్ కంప్లైంట్స్ వస్తున్నాయి. అది వీడియో ఇదేమి ఎవరి తప్పు అంటే కాదు, మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్న లీడర్స్ కానీ ఆ గ్రామాల్లో ఏ ఇబ్బందులు వస్తున్నాయని ఒక బెంచ్ మార్క్ తెలుస్తుంది. కాబట్టి అనవసరపల్లిలో ఐ థింక్ పేమెంట్స్ ఇస్ అ మేజర్ మోర్ దెన్ రెవెన్యూ. మీరు ఒకసారి ఫోటో తీసుకొని పిక్ తీసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే డ్రైవ్ లెవెల్ తీసేసేది. అది కాబట్టి ఇవే చేస్తాం. ఎందుకంటే రేపు పొద్దున వర్షం పడినా ఏమైనా ఊరు పడకుండా బయటికి వెళ్ళాలి. మీకేంటే 10 కాదు 6 కాదు. Grievance on payment of bills is highest. Second, చిన్నసింగ ఏపీ కూడా చూసుకుంటే నేను నిన్ననే గ్రామానికి నీలాపట్టే యాక్చువల్గా వెయిట్ ట్రాక్ చాలా ఉంటాం. అక్కడ మన వచ్చి 60 కిలోమీటర్లు 5 కిలోమీటర్స్ ఏరియా మాత్రం బట్ ఒకటి అక్కడ వచ్చేసి 5 కిలోమీటర్స్ వరకు ఉన్నట్టుగా ల్యాండ్ కూడా సరిచేయకపోయింది. బియాండ్ 5 అంటే ఒక రెవెన్యూ లేదు. మనకి అక్కడ దాదాపు 1000 ఎకరాలు సరిగ్గా ఈ మీరు ఒకసారి ఫోటో తీసుకొని పిక్ తీసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే డ్రైవ్ లెవెల్ తీసేసేది. అది కాబట్టి ఇవే చేస్తాం. ఎందుకంటే రేపు పొద్దున వర్షం పడినా ఏమైనా ఊరు పడకుండా బయటికి వెళ్ళాలి. మీకేంటే 10 కాదు 6